ఇన్ఫర్మేషన్ సార్. గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అధ్యక్షులు శ్రీ నచ్చిపెట్టు కాకుండా కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం అనేది మమ్మల్ని చెప్పంటారా మీరు దీస్ ఆర్ ది ఇష్యూస్. ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ రెగ్యులర్ కాదు. అగ్రికల్చర్లో ఇప్పుడు సమస్య ఏంటంటే 3 బస్తాలకు చేశాం, రైతులకి ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి నన్ను కంప్లైంట్ చేస్తే మీతో కూడా సమస్య ఉంది. విల్ కీప్ యువర్ వర్డ్. ఇంతకు ముందు 3కి తగ్గించాం. ముగ్గురము జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ గారు కూడా నిన్న సెక్రటరీ గారితో వాళ్ళతో మాట్లాడడం, రాత్రి మన వ్యవసాయ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు సార్, తమరు కూడా మాట్లాడారు. మీరు 24 అవర్స్లో స్పందించడం జరిగింది సార్. అండ్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్లో అంటే హై లెవెల్ ఐ థ్యాంక్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు సీఎం గారు కూడా, మంత్రి గారు ఆయన పిలిపిస్తారు కానీ ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది. ఎక్కువగా అగ్రికల్చర్ మీద, చాలా విషయాలు అగ్రికల్చర్ మీద మాట్లాడారు. గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చారు. వారు కూడా మాట్లాడారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దీని మీద డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు టొబాకో గురించి చెప్పారు. వాళ్ళు టొబాకో మన నెల్లూరు జిల్లాలో కూడా టొబాకో పండిస్తూ ఉన్నారు, కానీ గుర్తింపు లేదు మనకు. అదే టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ పాస్ చేయమన్నారు. దాని గురించి వారు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి ఎలాబరేట్గా మాట్లాడారు, మంత్రి గారు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్ల గురించి మాట్లాడాం. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడేదండి, రైల్వే ఎవరు రాలేదు. ఎడ్యుకేషన్ గురించి కూడా లేదు, హౌసింగ్ గురించి కొంతసేపు మాట్లాడాము. తర్వాత ఎంఎస్ఎంఈని గురించి మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది మాట్లాడారు. ఎంఎస్ఎంఈల గురించి కొంతవరకు కొంచెం నిరుత్సాహంగానే ఉంది. అందులో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఫైనలైజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేజర్గా ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసాం చాలా. దాని మీద డిస్కషన్ చాలా వరకు జరిగింది. స్థానికంగా ఉండే మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి వారు రాలేకపోయినారు. మిగతా సభ్యులు కూడా 3 సభ్యులు రాలేదు. కోటమిరెడ్డి సీఎం రెడ్డి గారు కూడా మరి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ మీద ఎక్కువగా బేస్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కాబట్టి అగ్రికల్చర్ మనకు రాబోయేది ఇక్కడ రబీ అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటారు, ఆ సీజన్. అదేవిధంగా జొన్నల కొనుగోలు గురించి మాట్లాడారు. అదేవిధంగా మన గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడాం. మైజ్ కూడా మనకు పంట ఉంది, దాన్ని కూడా కొనాలని చెప్పాం. గవర్నమెంట్ జొన్నలకు అయితే బ్రహ్మాండంగా రేట్ ఇచ్చింది. 3,699 రూపాయలు ఇచ్చింది. బజార్ మార్కెట్లో 2,700, 3,000 రూపాయల లోపలే ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్రిషియేట్ చేసిన అవసరం ఉందని చెప్పి అందరం చెప్పాం. రిజల్ట్స్ కూడా పాస్ చేశాం. కాబట్టి చాలా మంచి సమస్యల గురించి మాట్లాడాం. మిగతా సమస్యలు, స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. స్థానికంగా శాసనసభలో వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ముఖ్యంగా గౌరవ సభ్యులు మీడియా వారికి తెలియజేస్తాం. అయితే స్థానికంగా ఉండే సభ్యుల గురించి చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మన రమణ గారు కూడా చేశారు. చాలా సీనియర్ సభ్యులు అందరూ మాట్లాడామని. మేడం గారు ఉన్నారు, ఆవిడ కూడా లేరు ప్రస్తుతం. కాబట్టి ఈరోజు మామూలుగా వర్షాభావం ఉన్నది, గతంలో ఇప్పుడు వస్తుందని, ఎల్లుండి వస్తుందని అంటున్నారు. రిజర్వాయర్ నీళ్ళు కూడా ఉన్నాయి. 2 రిజర్వాయర్లో కూడా మన సంపూర్ణంగా దాదాపు 75 టీమ్స్ నీరు నిలబడిందని చెప్పి దానికి చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఉంటే మంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది కాబట్టి మనకి DDRC జరుపుకోవాలా, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి చర్చించాలని చెప్పి విషయాల గురించి చాలాసేపు చర్చ జరిగిందని చెప్పి తెలియస్తాను. కాబట్టి స్థానికంగా మంత్రివర్యులు ఉన్నారు, అక్కడ జరిగే విషయాల గురించి. ఎందుకంటే వారికి స్థానికంగా ఉండే విషయాలు ఉంటే కంటిన్యూ చేసే వాళ్ళం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా బాధ్యత కాబట్టి మేము చేసే కర్తవ్యం చేసాం. మరి మిగతా విషయాలు నారాయణ రెడ్డి గారు తెలియజేస్తారు. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో 2వ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో 2వ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే
వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో తక్కువ చాలామంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఉదయమే డిఆర్సీ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎవరైతే యాప్ ద్వారా రైతు దీంట్లో రిజిస్టర్ అవుతారో ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిస్తూ దానికి ఆదేశాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి కూడా సమాచారం రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత ఈ వ్యవసాయ కార్యక్రమాల్లోనే ఇవాళ మనకు ఉన్నటువంటి దానిలో సోమశిల నీటిని కానీ కండలేరులో ఉన్నటువంటి నీటిని కానీ అతి జాగ్రత్తగా వాడుకోవాలని, ఏమాత్రం కూడా దుర్వినియోగం అనేటువంటిది నీటిపారుదలలో జరగకూడదు. ఆ నీటిని ప్రతి చుక్కని మనం రైతులకు అవసరమైన మేరకు విడుదల చేయాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా నీటి వాడకం చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. వారు అనేక సమస్యల మీద యాక్చువల్గా అడగడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా అగ్రికల్చరు, ఇరిగేషను వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. అంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది, అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మేము యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికే సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సభ్యులు అడగటం జరిగింది. దాని మీద 3 బస్తాలకు ప్రభుత్వం ఒప్పుకున్నదని వాళ్ళకి రిప్లై చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మెయిన్గా పొగాకు రైతులు, మన యొక్క జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలు ఈరోజు పొగాకును పండిస్తున్నారు. అయితే వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఈ యొక్క సమస్యల్ని ఏదైతే పొగాకు బోర్డు ఉందో ఆ బోర్డులో వారికి తెలియజేయాలంటే ఎవరో ఒకరు మెంబర్ ఈ జిల్లా నుంచి ఉండాలని గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారు డిస్కస్ చేయటం, దాన్ని వెంటనే వాళ్ళకి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ ఇమీడియట్గా రాయమని ఆదేశించడం జరిగింది. ఒక రిజల్యూషన్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఫర్దర్గా కూడా మంత్రులుగా మేమిద్దరం ఫాలోఅప్ చేసి వీలైనంత వరకు దాంట్లో ఒక మెంబర్ ఉండేదానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా చింతల దీవిది, అది ఎప్పుడో పెట్టింది యాక్చువల్గా అక్కడ ఈ యొక్క బ్రీడింగ్ సెంటరు. అక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం తీరితే అక్కడ దాన్ని యాక్చువల్గా బాగా డెవలప్ చేయొచ్చు. దాని మీద కూడా యాక్చువల్గా డిస్కస్ జరిగి ఆ వాటర్ సమస్య తీరేదానికి ఒక సొల్యూషన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అటు అల్లీపురం పోయే రోడ్లో ఒక చిన్న రోడ్డు ఒకటి యాక్చువల్గా మున్సిపల్ దాంట్లో ఉంది, దాన్ని చేయమని యాక్చువల్గా అడిగాము, చేయలేదంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. వెంటనే ఒక 1 వీక్లో దాని మీద టెండర్ పిలవమన్నా. అదేవిధంగా యొక్క కొన్ని కాలనీస్కి యాక్చువల్గా ల్యాండ్ ఇవ్వటం, స్కూల్స్కి ల్యాండ్ ఇవ్వటం జరిగింది. వారి యొక్క పెద్దలు వారి పేరుతో యాక్చువల్గా కాలనీ కానీ ఆ స్కూల్ పేరు కానీ పెట్టమని చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇక్కడ రిజల్యూషన్ చేసి దాన్ని పంపటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్సీ ఉండాలని, 175 కాన్స్టిట్యున్సీలు 175 ఉండాలని పెట్టారు. ఫస్ట్ పార్క్ యాక్చువల్గా ఆత్మకూరు దాంట్లోనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెల్లూరు సిటీలో కూడా
ప్లాటెడ్ ఎంఎస్ఎంఈ పార్క్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఓన్లీ ఎలక్ట్రిసిటీ వర్క్ కొద్దిగా ఉంది. ఇప్పుడే వాళ్ళని అడిగితే మరొక 10 రోజుల్లో అది కంప్లీట్ చేస్తామన్నారు. ఆ విధంగా ఈరోజు జరిగిన డిస్కషన్లో మెజారిటీ అగ్రికల్చరు, అదేవిధంగా హార్టికల్చరు, తర్వాత దాంట్లో అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దాంట్లో కూడా ఈరోజు బేదా మస్తాన్ రావు గారు ఎంపీ గారు ఒక మాట చెప్పారు. 10 మిలియన్ల సీడ్, ప్రాన్ సీడ్ నేను ఇస్తాను, ఉచితంగా ఇస్తాను మా కంపెనీ నుంచి, ఎంపీ ఫండ్స్ నుంచి కాదు, మా కంపెనీ నుంచి ఉచితంగా ఇస్తాను. ఆ కెనాల్స్లో కానీ వేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో ప్రాన్ యాక్చువల్గా ఎవరైతే వీళ్ళుండారు పట్టుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుందన్నారు. నిజంగా వారిని ప్రత్యేకంగా ఎంపీ గారు మేము అందరం అభినందిస్తున్నాం. వెంటనే కలెక్టర్ గారిని దాన్ని పరిశీలి చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు గౌరవనీయ ఇన్ఛార్జి మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక పాజిటివ్ వాతావరణంలో జరిగింది.